సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? బాగుంది సార్. మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందా? ఇస్తున్నాడు సార్. మహిళా సంఘాలకైతే పెద్దపీట వేసినాడు సారు. అమ్మ ఆదర్శ పాఠశాల కానీ, స్కూల్ యూనిఫామ్స్ కానీ, మహిళా ఇంద్ర శక్తి ద్వారా కానీ మహిళలకు మాత్రం మంచి పెద్దపీట వేసారు సార్. ఒక్కొక్క సంఘానికి 20 లక్షలు ఇస్తున్నారు సార్. ఆ 2 లక్షలతోనే ఒక మహిళ తన కాలం మీద తన నిలబడుతుంది సార్. మొత్తానికైతే మహిళ తన కాలం మీద తన నిలబడ్డట్టు రేవంత్ రెడ్డి సార్ కానీ, మన మంత్రి వారి సీతక్క వారు కూడా మంచి పరిపాలన ఉంది సార్. ఉచిత ప్రయాణం ఎట్లా ఉందమ్మా? బాగుంది సార్. ఉచిత ఎంత మిగులుతుంది? నెలకు 5,000 దాకా మిగులుతుంది సార్. ఉచిత కరెంటు కానీ, గ్యాస్ కానీ, ఇప్పుడు మొత్తమే పేద ప్రజల వాళ్ళకు మొత్తం ఇప్పుడు కూలీ వేసుకుంటే వెళ్ళే వాళ్ళకు రోజుకు 300 కదా సార్. 600 3 నెలల కంటే దాంట్లో ఒక 4-5 వేలు అయినా కరెంటుతో దాంట్లో ఒక 10,000 మిగులుతాయి సార్. ఒక సంవత్సరానికైనా 10,000 మిగులుతాయి. ఉచిత కరెంట్ అయినా, గ్యాస్ అయినా, ఉచిత బస్ ప్రయాణమైనా అన్నీ బాగున్నాయి సార్. మహిళా ఉండాలి సార్. ఉచిత ప్రయాణం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కార్ల వాళ్ళు ఎవరైనా వెళ్ళగలుగుతారు సార్. ఇప్పుడు లేని వాళ్ళకంటే ఎట్లా ఉంటుంది సార్? ఉచిత ప్రయాణం ఉండాలి. మహిళలకి ఇట్లాగానే ఎప్పటికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. మహిళా సంఘాలకి ఇంకా ఇంత ముందు ఉండి ఇప్పుడు పెద్దపీట వేసినారు. ఎప్పటికి ఇట్లనే సపోర్టింగ్ ఉంటే మహిళ మేము ఎంతవరకైనా ముందుకెళ్తాం సార్. రేవంత్ రెడ్డి పరిపాలనే బాగుంది సార్. Subscribe us and press the bell icon for more interesting updates.